డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం జూలై 10, 2025. దేవుని నుండి ఒక సూచన. కీర్తనలు 59:2. పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. ఈనాటి దైవాంశము రక్తాపరాధులు. కీర్తనలు 55:23. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. రక్తానికి సంబంధించిన నేరం చేసిన వారిని రక్తాపరాధులు అంటారు. ఇది సాధారణంగా హత్య లేదా ప్రాణాలు తీసే చర్యలకు సంబంధించిన వ్యక్తులను సూచిస్తుంది. దేవుడు పాపము చేసిన వారిని, ముఖ్యంగా హత్యలు చేసిన వారిని శిక్షిస్తానని చెప్పాడు. అయితే నరహత్య చేసిన వ్యక్తి ఆశ్రయపురములలో ఒకదానికి పారిపోయినప్పుడు అక్కడ తీర్పు కోసం వేచి ఉండాలి. ఒకవేళ అతడు పొరపాటున హత్య చేసినట్లు రుజువైతే అతడు ప్రతిహత్య చేసే వ్యక్తి చేతిలో మరణించకుండా అక్కడే ఉండడానికి అనుమతించాలి. రక్తాపరాధి అయిన వ్యక్తి పశ్చాత్తాపపడినట్లు భావించినప్పుడు కమిటీ పెద్దలు అతడు రక్తాపరాధి అవునో కాదో నిర్ధారించేందుకు పరిశోధించాలి. ఒకవేళ అతడు పశ్చాత్తాపపడినట్లయినచో కమిటీ పెద్దలు అతనికి లేఖనాల నుండి గద్దింపునివ్వడమే కాక సంఘంలోని బాధ్యతల విషయంలో ఆంక్షలు విధించబడతాయి. అనగా పెద్దగా కానీ పరిచర్య సేవకునిగా కానీ కొనసాగలేడు. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు 5:6. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు హేయులు. దేవుడు మనల దీవించి రక్తాపరాధుల చేతిలో నుండి మనలను రక్షించునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీవు మా అపరాధముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై నీ రక్తమును చిందించి మమ్ములను దోష విముక్తులను చేసినందుకు నీకు నా వందనములు. మమ్ముల రక్తాపరాధుల చేతిలో నుండి రక్షింపుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.